క్రిస్మస్ని ఆర్భాటంగా అందరం జరుపుకుంటున్నాం. కేక్ కట్ చేసుకుంటున్నాం, కొత్త బట్టలు వేసుకుంటున్నాం. కానీ ఆయన ఈ లోకంలో ఎందుకు పుట్టినాడో అందరూ గ్రహించగలగాలి. పాపుల రక్షకుడిగా ఆయన జన్మించాడు. అది సింపుల్గా చెప్పే మాట కాదండి. ఎందుకంటే మానవునికి ఆయన ఎంతో విలువిచ్చాడు. చూడండి, ఒక మినిస్టర్ని కలవాలంటే మనం ఎన్నో రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలాంటిది సర్వలోకనాథుడు, ఈ సర్వాన్ని సృష్టించిన గొప్ప దేవాది దేవుడు, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠంగా ఉన్న మహాదేవుడు, ఆయన పరిశుద్ధుడు అయ్యుండి ఈ లోకంలో సర్వసాధారణంగా ఒక మనిషిగా పుట్టి మన కొరకు సిలువ వేయబడి ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఎందుకొరకు మీరు నేను అందరం గ్రహించగలిగితే నిజమైన క్రిస్మస్ జరుపుకుంటామండి. ఆయన కొరకు మనం పని చేస్తాం. అలా పని చేసినప్పుడు ప్రభువునందు ఆనందించగలుగుతూ వస్తామండి.